వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ రెండు రకాల జ్యూసులు తయారు చేసుకుందాం. ఒకటి సపోటా, ఒకటి సన్ మెలాన్. కాయని శుభ్రంగా కడుక్కొని పొట్టు తీసుకుందాం. అలాగే సపోటాలు కూడా కడిగేసుకుని పొట్టు తీసేద్దాం. సన్ మెలాన్ పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసాను. సపోటాలు కూడా పొట్టు తీసి గింజలు తీసేసాను. ఇప్పుడు మనం ఇది జ్యూస్ చేసుకుందాం. జ్యూస్ జార్లో వేస్తాను. ముక్కలు వేస్తున్నాను. మిక్సీ పట్టుకుందాం. మెలాన్ మిక్సీ పట్టేసిన జ్యూసు ఒక బావిల్లో పోసుకుందాం. టమాటా ముక్కలు వేసేసుకుందాం. అలాగే ఈ ముక్కలు కూడా వేసేసుకొని రెండు కలిపి పట్టుకుందాం. పాలు కానీ పంచదార కానీ వేయట్లేదు. వాటర్ కూడా పోయిను. మామూలుగా పట్టుకుందాం మిక్సీ. జ్యూసు మిక్సీ పట్టాక ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ జ్యూసులోని పాలు పంచదార ఏమి వేసుకోకుండా తాగితేనే మంచిది. మీకు ఈ తీపి సాలకపోతే తేనె వేసుకోవచ్చు. నేను తేనె కూడా కలపలేదు. ఈ జ్యూసు ఇమ్యూనిటీ పెంచుతుంది, డైజెషన్ అవుతుంది, బరువు తగ్గుతారు. వేసవి కాలంలో బాగా చల్లదనాన్ని ఇస్తుంది. చాలా మంచిది అన్నమాట సన్ మెలాన్. ఇప్పుడు సపోటా జ్యూస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను. మనం బయట జ్యూసుల కంటే మంచిది కదా. ఒక్క 5 నిమిషాలు పెట్టి పిల్లలకి ఇస్తే చాలా మంచిది. ఇందులో కూడా ఏం కలపలేదు. మీకు ఈ తీపి సాలకపోతే తేనె కలుపుకోవచ్చు. ఈ సపోటా బాగా ఎనర్జీని ఇస్తుంది. ఉట్టి సపోటాలు అయితే గట్టిగా అయిపోతాయని సన్ మెలాన్ ముక్కలు కలిపాను, కొంచెం పలసపడుతుందని. జ్యూసులు రెడీ అయిపోయినాయి. జ్యూసులు పిల్లలకి ఇలా డెకరేషన్ చేస్తే ఇష్టపడతారని గ్రేప్స్, గులాబీ రేకులు చేసాను. మీకు తీపి సాలకపోతే గ్రేప్స్ కూడా కట్ చేసుకుని కలుపుకొని తాగొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.